హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ జాబ్స్ అండ్ దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ అలాగే స్కిల్ బేస్డ్ జాబ్స్, ఇలా ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అండ్ అలాగే ఎగ్జామ్స్, దాంతోపాటు అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్, సో ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీలోనే ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఎవరికైనా కానీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.comలో కూడా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ యొక్క సెలక్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ షల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ సిబిటి ద్వారానే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 50% యువర్ వాళ్ళకి అండ్ అలాగే ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కంపల్సరీగా 50% పాస్ మార్క్స్ ఉండాలి. దాంతోపాటు 40% వచ్చేసి ఎస్సీ పీడబ్ల్యూబీడి వాళ్ళకి ఉందన్నమాట. ఇవి వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 3 సెక్షన్లో రావడం జరుగుతుంది. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, ఈ 3 సెక్షన్స్ కలిపి టోటల్గా 100% రావాలన్నమాట. ఇందులో సంబంధించినటువంటి సబ్జెక్టులు చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వీటికి 20% అండ్ అలాగే 60%, టోటల్గా 100% ఇవ్వడం జరుగుతుంది మార్క్స్ అనేది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి 8th సెప్టెంబర్ 2025 అనేది లాస్ట్ డేటు. ఈ డేట్ లోపల అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అప్లై అనేది మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే, మీకు అప్లికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన వీకే జాబ్స్ డైలీ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఒక గైడ్ లాగా అనేది ఉండడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఇది వచ్చేసి అఫీషియల్గా ఆయిల్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇందులో పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే +2 లేదా ఈక్వలెంట్ ఏదైనా కంపల్సరీగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు కానీ యూనివర్సిటీ నుంచి. అండ్ అలాగే డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ నాలెడ్జ్లో కూడా టైపింగ్ రావాలి అండ్ అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ కూడా రావాలి. ఒకవేళ మీకు ఈ కంప్యూటర్కి సంబంధించి బేసిక్ ఇవి తెలియకపోతే మీరు నాకు అప్రోచ్ అయితే మీకు మినిమం ఒక 5 to 7 డేస్లో కంపల్సరీగా మీకు ఫ్రీగా అనేది నేర్పించడం జరుగుతుంది బేసిక్గా. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. 10 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అండ్ ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 30 years ఉండాలి, ఎస్సీ వాళ్ళకి 35 years, ఎస్టీ వాళ్ళకి 30 years అండ్ అలాగే ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి 33 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. మీకు చిన్న క్వాలిఫికేషన్ అంటే +2తోనే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలని అస్సలు మిస్ కాకండి. అండ్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకే, అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ విన్నాను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి మన వీకే జాబ్స్ డైలీ తరపున ఎక్స్ప్లెయిన్ అనేది ఫ్రీగా చేయబడుతుంది. ఓకే, మరిన్ని జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.oilindia.com అనే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.